హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు శనగపప్పు ఆలు కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా శనగపప్పుని ఒక 2-3 సార్లు మంచినీళ్ళతో కడిగి ఒక గంట పాటు నానబెట్టుకొని తీసుకోవాలి. నేనైతే ఈ కర్రీ కోసం 350 గ్రామ్స్ వరకు శనగపప్పు అలాగే 250 గ్రామ్స్ వరకు ఆలుగడ్డల్ని తీసుకున్నా. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నూనె వేడైన తర్వాత సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. కరివేపాకు, టెక్నికల్ ప్రాబ్లం వల్ల కరివేపాకు వేసిన క్లిప్ మిస్ అయిపోయింది. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఉల్లిపాయల్లో కలిసిపోయేలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలి. చిటికెడు ఉప్పు వేయడం ద్వారా ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి తీసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. 1/2 కిలో వరకు ఆలుగడ్డల్ని తీసుకున్నాను. ఆలుగడ్డ మొత్తం ఆయిల్లో కలిసిపోయేలాగా అడుగు వరకు మంచిగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఆలుగడ్డ మంచిగా ఉడకాలి. సన్నగా తరిగి తీసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు టమాటా చక్కగా నూనెలో ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఒక గంట పాటు చక్కగా నానబెట్టి తీసుకున్న శనగపప్పుని వేసుకోవాలి. శనగపప్పు నానబెట్టి వేసుకోవడం ద్వారా తొందరగా ఉడుకుతుంది. ఆలుగడ్డల్లో శనగపప్పు కలిసిపోయేలాగా అడుగు వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. కూరలో కారపొడి కలిసిపోయేలాగా అడుగు వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. మనం ఆల్రెడీ శనగపప్పుని గంట పాటు నానబెట్టుకున్నాం కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం నీళ్ళుంటే సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి మొత్తం అడుగు వరకు మంచిగా కలుపుకోవాలి. అంతే, శనగపప్పు ఆలు కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలో, పూరీలో అలాగే రైస్లో చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి.